ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి. హైదరాబాద్ ప్రాంతంలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సువార్త, స్వస్థ, విడుదల, తైలాభిషేక ఆరాధనల ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు ప్రతి నెల. మరి ఈ నెల ప్రత్యేకంగా మే 9వ తారీఖు 2వ శుక్రవారం మరి నోట్ చేసుకోండి. 9వ తారీఖు మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో జరగబోతుంది. ఈ ఆరాధన అనేకమైన పరిస్థితుల్లో ఉన్న వారికి గొప్ప విడుదలను ఇవ్వడానికి, మరి భయంకరమైన రుగ్మతలు, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరి సమస్యల నుంచి ఆత్మీకంగా మనల్ని బలపరచడం కొరకు ప్రభు మనలందరినీ కూడా మరి ఈ ఆరాధనలో నడిపించనే ఉన్నారు. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈ నెల మాత్రమే 2వ శనివారం లేదండి ఈ ఆరాధన. మరి 2వ శుక్రవారం అనగా ముందు రోజు 10వ తారీఖు ఉండవలసిన ఈ ఆరాధన 9వ తారీఖు షిఫ్ట్ చేయబడింది. దయచేసి గమనించండి. 2వ శుక్రవారం ఉదయం 9 గంటలకు మే 9వ తారీఖు మరి కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మరి దైవ సేవకుడు మరి నేను ఆ ప్రాంతానికి రాబోతూ ఉన్నాం. తప్పక మరి హైదరాబాద్ ట్విన్ సిటీస్ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా ఈ ఆరాధనలో పాల్గొనండి. గొప్ప స్వస్థత, విడుదలని మీ జీవితంలో పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించునే ఉన్నారు. అది మర్చిపోకండి. మే 9వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ శుక్రవారం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం అద్భుతమైన రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఎంతగానో మన జీవితాలను మనం మార్చుకుంటున్నామండి. చూడండి, దేవుని మాటలు మన జీవితంలో లేకపోతే మన జీవితాలు ఎండిపోయిన జీవితాలే. ఎప్పుడైతే ఆయన మాటలు పట్టుకొని ఆయన మాటల ప్రకారం మనం జీవించడం మొదలు పెడుతున్నామో మన జీవితాలన్నీ కూడా మార్చబడుతూ ఉన్నాయి. మరి ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. మరి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. భయపడకము, నీ ప్రార్థన వినబడినది అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల తరబడి ప్రార్థిస్తూ ఉన్నారు కదా. ఆ దేవుడిచ్చే జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడ కార్యం జరిగింది, ఎప్పుడు మరి దేవుని జీవితంలో కార్యం చేస్తారని విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థిస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, అసలు నా ప్రార్థన ప్రభు వింటున్నారా, ప్రభు అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనుకునే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి జీవితంలో. అయితే ప్రభు నిశ్చయంగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. భయపడకు, నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఆమేన్. ధైర్యం కలిగి ఉండండి. దేవుడు ప్రతిదీ వింటున్న దేవుడై ఉన్నారు. మనుషులు విననట్టు ఉంటూ ఉంటారు కదండి. మనం ఏదైనా చెప్తే వారు విన్నట్టే ఉంటారు, కానీ వినరు. వారు విన్నా ఏ ప్రయోజనం ఉండదండి. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మరీ ఎక్కువగా మనుషుల ద్వారా మనము చూస్తూ ఉంటాం. మనుషుల ద్వారా మరి ఏది కూడా, ఏ విషయంలో కూడా మనం మరి ఏ పరిస్థితిలో అయినా మరి మనం దాని నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఎన్నో మన జీవితంలో. నమ్ముకున్న వారే త్రోసివేసిన జీవితాలు మన జీవితాలు. నమ్ముకున్న వారిని మనం ఎన్నోసార్లు మరి వారికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాం. తిరిగి మన పరిస్థితి రాగానే మన జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, భయంకరమైన శోధనలు మనం చూస్తూ ఉంటాం. అయితే చూడండి, మనుషులు మన జీవితంలో ఎన్ని మరి చేయాలని చూసినా, ఎన్ని ప్రయత్నించినా దేవుడు మనతో ఉంటే చాలండి. మన జీవితంలో ఎవరు ఏమీ చేయలేరు. అయితే ప్రాముఖ్యంగా చూడండి, మనుషులు మనం ఏది చెప్పినా వినని వారిగా ఉంటూ ఉంటారు.
మనల్ని ఒక పురుగును చూసినట్టు చూస్తూ ఉంటారు. మన జీవితాలు ఎదగడం మనుషులకు ఇష్టం ఉండదు, కానీ మనం ఫలించడం ప్రభుకి ఇష్టం అండి. అందుకని చూడండి, ప్రభు మన ప్రార్థన వినే దేవుడై ఉన్నారు. మన ప్రార్థన ఆయనకు వినబడుతుంది. ఎస్, ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మనల్ని అనేకుల ఎదుట హెచ్చించే దేవుడై ఉన్నారు. మనం దేవుని పైన ఆధారపడుతుండడం ప్రభు చూస్తూ ఉన్నారు. ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండడం ప్రభు చూస్తూ ఉన్నారు. మనం ఎంత వేదన పడుతున్నామో, ఎంత దుఃఖపడుతున్నామో, ప్రభు పైన ఎంత ఆధారపడుతున్నామో అన్నీ ఆయన చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిశ్చయంగా ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారండి. హన్నా తన జీవితంలో ఎవరికి ఏది చెప్పుకోలేదు, కానీ ప్రభువుకి చెప్పుకుందండి. ప్రభు పైన ఆధారపడింది. ఆయన కార్యము కొరకు ఎదురు చూసింది అంతే. ఆమె దుఃఖాన్ని చూసి, ఆమెకున్న ఆ మనోవేదన చూసి ఆమె అడిగినట్లుగా ఆమె పొందుకొని ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు మన ప్రార్థనని విని అద్భుతమైన కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. ఆయన ప్రార్థన వినడమే కాదు, కానీ మనకున్న ఆ సమస్య నుంచి మనల్ని తొలగించి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. అందుకనే భయపడకండి. మీరు చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన, మనమందరం చేస్తున్న ప్రార్థన ప్రభు వింటున్న దేవుడే ఉన్నారు. మనందరం కలిసి ప్రార్థిద్దాం. ఈ చక్కని ధైర్యం కలిగిన మాటలతో ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని ఇస్తుండగా ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. మీ మాటల ద్వారా ఎంతగానో ధైర్యము మేము పొందుకుంటున్నాం. అయా ఇదిగోండి, నీవు అయా మా ప్రార్థనని వినే దేవుడవై ఉన్నావు. నిశ్చయముగా అయా మేము ఎంత వేదన పడుతున్నామో, ఎంత దుఃఖపడుతున్నామో, నీ కార్యాల కొరకు ఎలా ఎదురు చూస్తున్నామో, ఎన్నో సంవత్సరాల తరబడి ప్రార్థిస్తుండడం నీవు చూస్తున్నావయ్యా. అయితే ప్రభా ఇదిగోండి, ఈ పరీక్షల ద్వారా ఖచ్చితంగా మమ్మల్ని ఒక మంచి సువర్ణంగా మార్చడానికి ప్రభా ఈ కొద్ది కాలము ప్రభా ఇదిగోండి మమ్మల్ని అయా వెయిట్ చేపిస్తూ ఉన్నారు. కానీ దీని తర్వాత అద్భుతమైన రీతిలో అయా మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవై ఉన్నావు. మా ప్రార్థనని విని మాకు జవాబు ఇచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో నిశ్చయముగా ఆ కార్యాలు యేసు నామములో జరుగునుగాక, వారు పొందుకుందురు కాక, కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. ఆయా ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండండి. ఏ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో అది ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చబడిన కాక, ఉన్నతమైన స్థితిలో ఉంచిన ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన, ప్రతి సమస్యలపైన విడుదల కలుగును కాక. మా ప్రియులందరూ మేమందరం చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడే ఉండండి. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని కలగచేయండి. ప్రతి అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి. కృప కలుగును గాక, దీవించబడుదురు గాక. వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. తప్పక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. అలాగే అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.